ప్రార్థించుచుండగా అప్పుడు గాబ్రియల్ దూత ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చాను, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడయ్యున్నాడు. మరియా, భయపడకుము, నీవు దేవుని వలన కృప పొందితివి. ఆయన గొప్పవాడు, సర్వోన్నతుని కుమారుడు అనబడును. పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును. ఆమెను ఎలాగైనా రహస్యంగా విడనాడాలి. యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె యొక్క కుమారుని కనును. తమ ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. టిక్ టిక్. అమ్మా, నా భార్య నిండుకు రాదు, మీ ఇంట్లో కొంచెం స్థలం ఉంటే ఇస్తాను. మా ఇంట్లో స్థలం లేదు. అమ్మా, నా భార్య నిండుకు రాదు, మీ ఇంట్లో కొంచెం స్థలం ఉంటే ఇస్తాను. లేదు, వెళ్ళండి వెళ్ళండి. టిక్ టిక్ టిక్. అమ్మా, నా భార్య నిండుకు రాదు, మీ ఇంట్లో కొంచెం స్థలం ఉంటే ఇస్తాను. క్షమించండి, మా ఇంట్లో స్థలము లేదు, కానీ మా ఇంటి పక్కన పశువుల పాక ఉంది, అది తీసుకోండి. యూదా దేశపు జ్ఞానులు మిమ్మల్ని కలవడానికి వచ్చారు ప్రభు. మీరు వెళ్ళి విషయాలు తీసుకోండి, మీ అమ్మ అమ్మాయిని ఇస్తాను. యుద్ధ దేశపు రాజా, యుద్ధ వీరుడు నాకు మరొక రాజా, ఇది అసంతవం. ప్రభువుకు ప్రణామములు. ప్రభు, నా రాకకు గల కారణం ఏమి? ఈ శాస్త్రాన్ని ఉపయోగించి యుద్ధ దేశపు రాజా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు నాకు ఇప్పుడే చెప్పండి. ఈ చలికి మళ్ళీ కాదు బాబా, ఈ చలి అమ్మో. అప్పుడు గాబ్రియల్ దూత, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోష శుభవర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. దానికి ఇదే మీకు ఆనవాలు. ఒక శిశువు పొట్టి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పరుండబెట్టను, మీరు చూచెదరు.
చేసుకోక పుట్టాడంటారా మన కోసము. అవునరా మన కోసం వేసుకుని పుట్టాడరా. వెళ్దామా మరి? పదండ్రా వెళ్దాం. అరే రాముడు నేను గొర్రె పిల్లలు తీసుకొస్తాడా? ఓ మాలేసా, నాతో మేక ఉంది కదా, మేక పిల్లని తీసుకోదాం పా. చిన్న